హలో నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి, జీబీఎల్ చారులు గారు ఉన్నారు. ఏంటి మీ సమస్య? జాబ్ గురించి సార్, జాబ్ వివాహం గురించి. జాబు వివాహం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? నవంబర్ 26 నవంబర్ 26 సంవత్సరం 1987. 1987. వేకువజాము 4:23 వేకువజామున 4:23. స్థలం పలాస. పలాస, అవునండి. శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం. ఓకే అండి, గురువుగారు మాట్లాడతారు, వినండి. నమస్కారం గురుగారు. వినండి, లైవ్లో వినండి మీరు. 1987లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కొంతకాలం ప్రభుత్వంలో ఏదైనా చిన్న వాలంటీర్ లాగా పనిచేశారా మీరు? అవును గురువు సార్. వెరీ గుడ్. సో ప్రభుత్వం కంటిన్యూ అంటే ఉద్యోగం నిలబడేదేమో. సో కాబట్టి అంటే ఈ విషయం మనకు కొత్త కాలంలో మనకి ఇతర వరకు తెలియదు. అవును. కానీ మనం ఇతను ఒక వాలంటీర్గా మనం గుర్తించాం. అవును. నెంబర్ 1, ఈ జాతకుడికి 2026 మార్చి 24వ తారీఖు నుంచి అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ రంగ ఉద్యోగం అయితే 100% రాదు. ప్రభుత్వ ఉద్యోగం రాదు. ఓకే. సో కాబట్టి దానికోసం మీరు మీనమేషాలు లెక్కిస్తూ కూర్చొనే కంటే ఏదైనా ఉద్యోగ రంగం కానీ తాత్కాలికంగా ఏదైనా వ్యాపార రంగం కానీ ప్రారంభిస్తే 2026 నవంబర్లో వివాహం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ ఉద్యోగం వస్తుందని మిమ్మల్ని అస్కలిత బ్రహ్మచారిగా చేయలేను. అది. సో కాబట్టి అటువంటి సూచనల సలహాలను ఇవ్వను. కాబట్టి నీకు ప్రభుత్వ రంగ ఉద్యోగం రాదు రాదు రాదు. పెళ్ళి అవుతుంది నవంబర్లో. వ్యాపారం పెట్టుకోండి, కలిసి వస్తుంది. శుభం. మిత్రమా, విన్నారా? విన్నాను. ఓకే అండి, అయితే థ్యాంక్ యూ. ఇక్కడ ఆయన ఎందుకు వెళ్ళరు స్వామికి నచ్చరుతున్నారు. నేను దర్శనానికి వెళ్ళానండి. ఆ దర్శనానికి వెళితే ఆ క్యూ లైన్లో ఇంత బంగారం ఎట్టా సంపాదించాడు, ఎక్కడ దొంగతనాలు చేశారా, దోపిడీలు చేశారా, లేకపోతే ఇంత బంగారం ఎందుకు వస్తుంది అని అమ్మవారి కంటే ఆ శిఖరం మీద దృష్టి ఎక్కువ పడుతుందండి. ఆ వ్యాఖ్యలను వినలేక నేను వెళతం మానుకున్నానంటే అని ఒక మాట చెప్పారండి. మీరు చెప్పింది అక్షర సత్యం అండి. నేను వెళ్ళాను, మేమందరం మాట్లాడుకున్నది అదే. ఎక్కడి నుంచి వస్తుంది ఇంత బంగారం? అమ్మవారి మీద పోయింది, దేవుడి మీద పోయింది, అంతా పోయింది అన్నాడు. నాకు మీరు నచ్చారండి. ఇప్పుడు కొన్ని కోట్ల మంది వచ్చారు. ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఇలాగ అడిగాడు, ఇంత బంగారం ఎలా అది అది అని. ఏమన్నారు చెప్పదా? మీరు బాగా నచ్చారండి నాకు. అది మాయ, బా, ఆ గుడి మాయ. మరి నీకు అమ్మవారిని చూడాలని లేదా అని అడిగారు. ప్రత్యక్షంగా మీరు ఉన్నారు కదండి, నీకు అమ్మతో పనిట మాకు. బా, జన్మనిచ్చిన వాడు తల్లి, అకారార్థో విష్ణు మకారార్థ జీవక. ఆ అమ్మని సృష్టించినటువంటి వ్యక్తి ఎవరు? మీరు అమ్మ. కాబట్టి నేను మిమ్మల్ని చూడటానికే నేను వస్తున్నాను అన్న. అద్భుతం. ఇంకొక కాలర్ లైన్లో ఉన్నాడు గురుగారు. హలో, నమస్తే, చెప్పండి సార్. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. 26/4/1987. ఓకే. సమయం సార్? 10:15 రాత్రి పగలా? ఓకే, 10:10 ఉదయం. ప్లేస్ ఆఫ్ బర్త్ అండి? 10:15 ఉదయం. ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారు? కొత్తగూడెం, ఖమ్మం జిల్లా. మీ పేరండి? చక్రవర్తి గారు. ఒక్క నిమిషం అండి, గురువు గారు లైన్లో ఉన్నారు, వినండి. గురుగారు, 1987 అక్టోబర్లో పుట్టినటువంటి, అక్టోబర్ కాదండి, 4వ నెల. సారీ, 1987 ఏప్రిల్ నెలలో పుట్టినటువంటి చక్రవర్తి యొక్క శబ్దాన్ని అనుసరించి ఈ జాతకుడు విదేశాలకు వెళ్ళవలసిన జాతకం మరి ఏ ఆటంకాల వల్ల ఆగిందనేటువంటిది ఆయన చెప్పాలి. రెండవది, కుటుంబ వ్యవస్థ అనేటువంటిది కొంత ఇబ్బందికరంగా మారుతుంది. జీవన ప్రయాణ విషయంలో కొంత ఒడిదుడుకులు, వైవాహిక జీవితం సక్రమంగా లేకపోవడం. 2016వ సంవత్సరం నుంచి ఈ జాతకుడికి లైఫ్ క్వశ్చన్ మార్క్గా ఉండేది 10 సంవత్సరాల నుంచి. సో అందరూ ఉన్న సహకరించినటువంటి కుటుంబం ఇది, ఎవరు సహకరించట్లేదు. జీవితంలో ఈ కుటుంబం అంతా ఒంటరి పోరాటం చేస్తున్నది. మంచి విద్య, మంచి వర్చస్సు, మంచి మాటతనం ఉన్నా కూడా కుటుంబ సభ్యులతో కాదు, దాయాదులు కానీ మిత్రులు కానీ సహకరించకుండా
ఒక బ్లైండ్ ఈ జాతకుడికి గ్రహణం పట్టినట్లుగా ఉంది. ఇది సుమారు 10 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నారు. 2026 సంవత్సరం మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మీ జాతకం మారుతుంది. అంతవరకు మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏప్రిల్ తర్వాత అన్నీ బాగుంటే అప్పుడు మాట్లాడదాం మళ్ళీ మనం. ఓకే చక్రవర్తి గారు, విన్నారు కదా? రైట్ అండి, రైట్ అండి. థ్యాంక్ యూ సార్. ఇంకొక కాలర్ లైన్లో ఉన్నా. హలో, చెప్పండి సార్. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు విజయ సారథి అండి, మచిలీపట్నం ఇయర్స్. విజయ సారథి గారు, మీ డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ 24 8 ఆగస్టు 62 అండి, 1962. ఓకే. సమయం సార్? సమయం మధ్యాహ్నం 2:20 అండి. 2:20 మధ్యాహ్నం. ప్లేస్ ఆఫ్ బర్త్ అండి? ప్లేస్ ఆఫ్ బర్త్ మచిలీపట్నం ఇయర్స్ అండి. మచిలీపట్నం. అవునా సార్? అక్కడేనా? లోకలే మచిలీపట్నం? మచిలీపట్నం రూరల్ ఏరియా సార్. రూరల్ ఏరియా. ఓకే అండి. గురువు గారు ఉన్నారు, ఒకసారి వినండి, ఆయన చెప్తారు. నమస్కారం విజయసారథి గారు. నమస్కారం విజయసారథి గారు. నమస్తే సార్. 1962లో ఇప్పుడు మీరు ప్రభుత్వ రంగ ఉద్యోగం చేసి ఉండాలి. హలో హలో సార్, మీరు అది ఫోన్ మ్యూట్లో పెట్టండి సార్. ఇటు వినండి, అది వినొద్దు. అది వింటే మీరు మాట్లాడలేరు. ఆ టీవీ మ్యూట్లో పెట్టండి. మీరు ప్రభుత్వ ఉద్యోగం ఏమైనా చేసి ఉండాలి. మీరు ప్రభుత్వ ఉద్యోగం ఏమైనా చేశారా మీరు? లేదు సార్, లేదు సార్, లేదు సార్. అంటే ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదా మీరు? లేదు సార్, బిజినెస్ చేశాను. బిజినెస్. సో 1962లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వస్త్ర రంగము, మెడికల్, కిరాణా, ఫ్యాన్సీ రంగాలు లేదా వ్యవసాయ సంబంధమైన పనిముట్లకు సంబంధించిన రంగాలు కానీ, ఎరువులు కానీ ఇత్యాది రంగాల్లోకి మీరు వెళ్ళి ఉంటే మీకు మంచి ఫలితాలు వచ్చి ఉండేవి. ప్రస్తుతం ఏ రంగంలో ఉన్నారు? ఎరువులు వ్యాపారం చేసే, ఎరువులు ధాన్య వ్యాపారం, పురుగుల వ్యాపారం చేసాం సార్. సో కాబట్టి ఈ జాతకానికి 2020 సంవత్సరం మార్చి 6వ తారీఖు నుంచి అనుకూల కాలంగా లేకుండా రావలసింది చాలా ఉంది, పోవలసింది కొంత ఉన్నది. సో దీనివల్ల ప్రస్తుతం మీరు ఒక రకంగా చెప్పాలంటే మీకు జాతకానికి గ్రహణం అనే చెబుతాను నేను. సో ఈ జాతకానికి 2025 నవంబర్ 6వ తారీఖు నుంచి అనుకూల కాలం ఉంటుంది. నవంబర్ 6 తర్వాత మరొకసారి లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేయండి. అదే చెప్పా కదా సార్, రావాల్సింది కొంత ఉంది, పోవాల్సింది కొంత ఉంది. నవంబర్ దాకా ఈ ఇబ్బందులు తప్పవు. నవంబర్ దాకా మార్పులు వస్తాయి. రైట్ సార్, రైట్ సార్. హలో హలో నమస్తే, చెప్పండి సార్. ఎక్కడండి? గుంటూరు. మీ డేట్ ఆఫ్ బర్త్ సార్? సారీ, 28/11 నవంబర్ 1986. సో ఎక్కడ పుట్టారు సార్? టైమ్ ఆఫ్ బర్త్ అండి? 1:20 AM. ఓకే అండి. జీవీఎల్ నుంచి ఆరుల్ గారు లైన్లో ఉన్నారు, ఒకసారి వినండి మీరు. 56లో పుట్టినటువంటి ఈ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వైవాహిక జీవితం పెద్ద సమస్య. మీకు వైవాహిక జీవితమే సమస్య. మనసుకు పెళ్ళయిందా, మనిషికి పెళ్ళయిందా? మనసుకు పెళ్ళయిందా, మనిషికి పెళ్ళయిందా అని అడుగుతున్నారు గురుగారు. మనిషికి అయింది, మనసుకు కాలేదు. చూసారా, మీ మ్యారేజ్ డేట్ మీకు గుర్తుండదు అనుకుంటున్నాను నేను. మీ మ్యారేజ్ డేట్ మర్చిపోయారా? అంటే ఇంకా ఎక్కడ కొద్దిగా గుర్తుంది. సో యాక్చువల్గా ఈ జాతకానికి మరి దూర ప్రాంతాల్లో ఉండవలసిన వ్యక్తి మరి వెళ్ళొచ్చారా లేకపోతే చెడొచ్చారా? ఏమండి? ఎక్స్పోర్ట్ బిజినెస్ లో ఉన్నారంట. బిజినెస్ లో ఉన్నారు, అప్పుడప్పుడు వెళ్ళొచ్చారు అక్కడికి ఏమన్నా? ఓకే. సో ప్రస్తుతం ఆ బిజినెస్ కూడా అంత అనుకూలంగా లేదు కదా. సో ఈ జాతకానికి భూవరాహ పాశుపత యంత్రం, భూవరాహ పాశుపత యంత్రాన్ని పంచలోహాలతో చేయించి 9x9 యంత్రం చేయించి
మీరు ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పోర్ట్ మెటీరియల్ని ఒక రాగి పళ్ళెంలో ఈ యంత్రం ఉంచి ఆ యంత్రం పైన మీ ఎక్స్పోర్ట్ మెటీరియల్ని పెట్టి ఆ తర్వాత ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఈ ఎక్స్పోర్ట్ చేసిన ఈ మెటీరియల్ని పక్కన పడేసి మళ్ళీ ఫ్రెష్గా పెట్టండి. ఓకే ఓకే అద్భుతమైన విజయాలు వస్తాయి. భవిష్యత్తులో అఖండ కోటీశ్వర్లుగా ఎదిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే నా జాతకం బిజినెస్ కి సెట్ అవుతుందండి. ఏమండి నా జాతకానికి బిజినెస్కి సెట్ అవుతుందని అడుగుతున్నారు. సెట్ అవుతుంది కాబట్టి మీరు ప్రస్తుతం ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి ఈ యంత్రాన్ని పెట్టుకోండి అని చెబుతున్నాను నేను. రైట్ థ్యాంక్ యూ. రైట్ అండి.